ఆరనీకుమాయి దీపం కార్తీక దీపం. ఆరనీకు అని 5000 ఎపిసోడ్లు అవ్వకుండానే ఆపేశారు. ఇంకొన్ని ఎపిసోడ్లు చేస్తే వాళ్ళు సొమ్మేం పోతుందంట. వాళ్ళ సొమ్ము అయిపోయిందని ఆపేశారంట. కానీ అవతల నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వంట ఫాస్ట్ గా చెయ్యి. అయినా ఈ మొగులకేం తెలుసు మా సీరియల్ కష్టాలు. ఓ సీరియస్ అయిపోతారు. Mommy, rats running in my tummy. Please make something yummy. అయితే ఉప్మా తినరా? నేను అడిగింది యమ్మీగానే, ఇలా గమ్మీగా కాదు. రోజు క్యారియర్లు ఉప్మా చేస్తావు గానీ కాంబినేషన్ లో ఏనాడైనా ఉప్మాకి తోడుగా పెసరట్టేసావా? లేదు. పోనీ పూరి గారి మైసూర్ బజ్జీలని ట్రై చేసావా? అది కూడా లేదు. ఏ రోజైనా పనికొచ్చే పని చేసావా? లేదు. ఏ రోజైనా బుద్ధిగా చదువుకున్నావా? లేదు. మళ్ళీ ఏదో పూరీలు గారీలు కావాలట. అయ్యేమో మంచి నీళ్ళలో ఏపరు నాన్న, మంచి నూనెలో చెప్తారు. అసలు లీటర్ నూనె ఎంతో తెలుసా నీకు? నన్ను అడుగుతున్నారేంటి నాన్నగారు? నేను ఏమైనా పచారీ కొట్లో పని చేస్తున్నానా? అవునులే, నీకెలా తెలుస్తుంది? అక్కడ కూడా పని చేయడానికి పనికిరావు, పనికి మాలేదవా. ఇప్పుడు నా బంగారు తల్లి చూడు ఎంత బాగా చెప్తుందో. అమ్మా నువ్వు తల్లి, లీటర్ నూనె ఎంతమ్మా? 1000 ml డాడీ. అదిరా నా కూతురంటే. నాన్నగారు మీరు అడిగింది రేట్ కదా. రేటుదే ఉందిరా, ఈ రోజు ఉంటది రేపు మారిపోద్ది. కానీ కొలత ఎప్పుడూ కామన్ గా ఉంటది. నన్ను దోపడానికి కూడా మీ దగ్గర రీజన్ కామన్ గా ఉంటది. నీకన్నా వెనకాల పుట్టినా ముందుగా ఆలోచిస్తుంది, దాన్ని చూసి నేర్చుకో. మమ్మీ, ఈ రోజు విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. లంచ్ కి మంచి మంచి ఐటమ్స్ అన్ని వండి పెట్టు. అవునా తల్లి? అయితే ఈ డబ్బులు తీసుకుని నీకు కావాల్సిన సామాన్లు తెప్పించుకో. మీ ఫ్రెండ్స్ ని మొహమాట పడద్దని చెప్పు. ఓకే డాడీ. దానికేమో డబ్బులు, నాకేమో డబ్బులా? అయినా ఈ డెమోక్రసీ దేశంలో నా మీద ఎందుకు నాన్నగారు మీకు ఇంత కసి? దానివల్ల నేను అవుతున్నాను మసి. కొన్ని రాసి వాళ్ళకి అంతేరా, రాసి పెట్టుండదు పాపం. నాకు తెప్పించకే కోపం, కోట్టే మారిపోద్ది నీ రూపం. తప్పుకోండే, ఇక్కడ నేను వేస్తున్నాను దూపం. అబ్బా ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటే తెల్లారుతున్నది ఇంకా అరగలేదా? అటు ఇటు తెగ వాక్ చేస్తున్నావు. నేను తిన్న ధరకు వాక్ చేయట్లేదు, మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అబ్బో వచ్చేస్తున్నారు లేవే బాలీవుడ్ బామలో, హాలీవుడ్ అప్సరస్లో. నువ్వే పెద్ద జిడ్డు మొహం, ఇంక నీ ఫ్రెండ్స్ అంటే జడ్డు మొక్కలు అయి ఉంటారు. రేయ్ నన్నేమైనాను, నా ఫ్రెండ్స్ ఏమైనా అన్నావంటే అంటే అమలాపురం, అది కూడా తెలీదా? బి అంటే భైరవపురం, సి అంటే సిరిపురం. నేను చెప్తాను బోల్డ్. సిరిపురం అంటే సి రాదురా, ఎస్ వస్తుంది. మాకు తెలుసులే. ఎందుకు మీ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారో చెప్పు. వాళ్ళెప్పుడొస్తే నీకెందుకు? ఏం లేదా, మడతాడిపోయిన పెడత మొక్కలు చూసి వెళ్ళిపోదామని. రేయ్ సర్లే బోయ్, ఏదో ఫ్రెండ్లీగా అన్నావు. ఎంతకీ వాళ్ళకి మన అడ్రస్ తెలియదు కదా, ఎలా వస్తారు? ఆల్రెడీ పంజాగాన్ని స్టేషన్ కి పంపించేసా, వాళ్ళు ఏ మూమెంట్ లో అయినా వచ్చేయచ్చు. అబ్బో మా పాపల్ ల్యాండ్ అయితే నీకు బ్యాండే. బ్యాండ్ పడ్డానికి ఇది నీ ల్యాండ్ కాదే, నా గ్రౌండ్. పిచ్చి నీదైనా మ్యాచ్ మాదిరా. కామోష్ పొరా కారపూస్. అను నీ ఫ్రెండ్స్ వచ్చిండ్రు. మన ఫస్ట్ కంటెస్టెంట్ మేఘన, స్టడీడ్ ఇన్ బెండపూడి హై స్కూల్. హే అను, I have been trying your phone. Tiffin lo what's the menu? సోడి పిండట్టు. What sodipudi? I know bendapudi. Aina, who is this man? Vaadu man kaadu, manhole. Hey manhole, hi. By the way, Professor asked you. Oh really? I'll call him. ఏంటి ఇల్లు ఇంగ్లీష్ ఎంగిల్ చేస్తున్నారు? తదుపరి కంటెస్టెంట్ బండ సరోజ, బోర్న్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ ఆంధ్ర. హే అను, ఏందే ఈ బస్సు మస్తు పిసా చేసిందనుకో. గట్లనా? ఏమైనదే? మస్తు వేరియేషన్లు ఉన్నాయి నీలో. అను హాసన్ బస్ డ్రైవర్ మస్తు పరేషాన్ చేసిండు. ఒకటి ఇచ్చి పడేయాల్సింది మళ్ళా. ఒక్కటేంది రెండిచ్చినా. ఏంటి ముద్దులా? కాదు గుద్దులు. నీకు కూడా ఒకటి కావాలనా? వద్దులే, ఇది ఎవరో అను కంటే డేంజర్ గా ఉంది. ఎవరి బందర్ మస్తు క్యూట్ ఉండు. వాడు బందర్ కాదు, నా బ్రదర్. అవునా, మస్తున్నారో బై పండుకొత్తి లెక్క. థ్యాంక్ యూ అక్క. మూడవ కంటెస్టెంట్ కల్పనా ఖాన్ అలియాస్ కేకే. ఈమెకొచ్చిన తెలుగు తక్కువ, కానీ అందం మాత్రం చాలా ఎక్కువ. హే అను, కేసే హో? నీది ఎట్లా ఉంది? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయకు. క్యూ తప్పు చెప్పిందా? అవును, మొత్తం బూతులే వస్తుంది. టీకే మే నహీ బాత్ కరుంగి, మే సిర్ఫ్ దేఖూంగి. కల్పనాజీ, నేను మీతో కల్పనాజీ. ఏమి కలుపుతావ్? చింతపండేసి పులిహేర పొల్లగా ఉంటది. నాన్నకు చెప్తే నీకు ఫుల్ గా ఉంటుంది. అబ్బా, ప్రతిసారి దీనేంటి ఏట్రా బాబు. రేయ్, అయినా నీకు నా ఫ్రెండ్స్ తో ఏంటి పని? వచ్చారులే పెద్ద ఫ్రెండ్స్. శ్రీలంక నుంచి వలస వచ్చిన శరణార్థుల్లో ఉన్నారు. ఆ మోకాలు చూడు, పాపం ఎన్ని రోజులైందో తిని. అరే ఏమ్రా బందర్, ఊకుంటే మస్తు నకరాలు చేస్తున్నావు. నరికి పోగులు పెడతా నీ మమ్మీ. సిస్టర్, నిన్నేమన్నా సిస్టర్? రేయ్, చూసావుగా నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చూసానే, ఒక్కతే బాగుంది.
రేయ్ అక్కడ కాదు ఇక్కడ చూడు. చెప్పు. ఇక నుంచి ఎక్స్ట్రాలు చేయాలని ట్రై చేస్తే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది. ఏంటే ఓవర్ చేస్తున్నావు? బోర్డు నీకే ఉన్నారా ఇటు ఫ్రెండ్స్? మాకు కూడా ఉన్నారు. చిట్టి క్యాప్తే వస్తారు. ఏ పక్క సందులో వెయిట్ చేస్తున్నారా? లేదు, జిమ్ లో వెయిట్లు ఎత్తుతున్నారు. వచ్చారంటే కుమ్మి పడేస్తారు. తెలుసులే, పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతారు. ఆ బేవర్స్ గాలే కదా. వాళ్ళు బేవర్స్ కాదే, నా బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్స్. Oh really? Where are those people? You want to see? You want to see? Gora! Yeah! Oh my god! ఈ లాస్ట్ ఎపిసోడ్ నుంచి అక్కడే ఉండిపోయా. ముక్కు మావా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు మావా, ఇక్కడే ఉన్నా. నా చిట్టు ప్రాణానికి అంత కట్టెల విషయం అక్కర్లేదురా. స్మార్ట్ అండ్ క్యూట్ గా ఉంటే చాలు, గర్ల్స్ అందరూ ఫ్లాట్ అయిపోతారు. కత్తిరెడ్డి తమరమే దే తమరమే తలతో. నువ్వు పోకిరి బీజం వేసావని నేను కూరగాయలు వేసాను. నాకేం తెలుసా మొహానికి తగిలి పచ్చడైపోతాయని. సర్లేరా, ఫీల్ అవ్వకు. మరిడేష్ బాబు మొహం వేసుకొని మహేష్ బాబు ఎంట్రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇలాగే ఉంటది. చూసావుగా నా ఫ్రెండ్స్, గోరాగాడు సవాల్ తోలుకుంటాడు. అయితేనే ఫేమస్. హాయ్ ముక్కుగాడు చిట్టి ప్రాణం, వెరీ క్యూట్. కత్తిగాడు డైలాగ్లు ఎరగేస్తాడు కానీ అస్సలు అర్థం కావు. అయితేనే ఫేమస్. We are the Fantastic Four. అడిగి డీ పలకడం రాదే, ఏమనుకోకండి. అబ్బో, ఎంతటి మహాత్ములను పట్టుకుని బేవర్స్ గాలు అంటావా? ముందు అలాగే అంటారు మామ, కానీ లాస్ట్ గా బేవర్స్ గాలకే పడతారు. అర్థం కాలేదు మామ. ఆడియన్స్ కి అర్థమైంది లేరా. సరే సర్లే. హాయ్, వాట్ ఆర్ యువర్ నేమ్స్? మై నేమ్ ఇస్ మేఘనా సార్. నైస్ నేమ్. మీరు ఈవెన్ అడగక్కర్లేదులే. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ? లేదు, బస్ నుంచి దిగి వచ్చా. వావ్, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? హాయ్, ఐఎమ్ కల్పనా ఖాన్. యూ కెన్ కాల్ మీ కేకే. ఓకే ఓకే. హాయ్, ఐఎమ్ గోవిందరాజులు. యూ కెన్ కాల్ మీ గోరా. ఏ పోరా. నిన్న ఎవడడిగాడక్క? ఏ అక్కేందిరా, బొక్కలు చూర చూర చేస్తా. అమ్మో, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టైం తీ నంబర్ తెస్తావా? ఏంట్రా, అమ్మాయి కనిపించగానే నంబర్ అడిగాడునా? సారీ అమ్మా, అలసిపోయిన బతుకులు. ఆడపిల్లలు కనిపించేసరికి ఆపుకోలేక అడిగేశాడు. మీరేమనుకోకండి. ఇట్స్ ఓకే గోరా. ఓకేనా? అయితే నీ నంబర్ అవ్వా. రేయ్ తగ్గు తగ్గు. ఓకే డాక్టర్ ఆఫ్ జగ్గు. ఓకే ఓకే ఓకే, పరిచయాలు అయిపోయాయి కదా. మీ లేడీస్ కి సరైన కేడీస్ మా బడ్డీస్. విల్లే మై లైఫ్, మై హార్ట్, మై కిడ్నీ, మై లివర్, టోటల్ గా మై జాన్ జిగ్రీస్. ఒకని మర్చిపోయా. హలో మాకి చిక్వా మను. రే చించాంగ్, నువ్వేంట్రా నాకు కాల్ చేసావు? నువ్వు ఫ్రెండ్స్ ని కాలింగ్, నన్ను అవాయిడింగ్. ఇట్స్ వెరీ హర్టింగ్. నువ్వు నా ఫ్రెండ్ అని నేను ఎప్పుడు చెప్పాను రా? పెన్లో ఉంటది ఇంకు, నీకు నాకు లింక్. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? సినిమాలో ఉంటది ఫైట్, గాల్లో ఎగురుతుంది కైట్. మీ పార్టీకి నన్ను కూడా చెయ్యాలి ఇన్వైట్. సరే సరే, ఆడోకు దా వచ్చే. ఆ మాట అన్నో చాలు, స్టవ్ మీద పొంగుతున్నాయి పాలు. మళ్ళీ చేస్తా నీకు కాలు. వీడేంటి మామ చలికాలంలో చెల్ల ఎలా తగులుకున్నాడు? వర్షాకాలం వస్తే బురదలా కూడా అంటుకుంటాడు. ఆడి గురించి వదిలే. నెక్స్ట్ వాట్స్ ద ప్లాన్? ఇంకా 10 days టైం ఉంది. ఎక్స్పైర్ అయిపోతే వేసుకోవాలి. ఏంటది? ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్. ఓ ముఖేష్ అంబానీ. నేను వాడే జియో కాదురా, ఎయిర్టెల్. స్టాప్ ఇట్. నేను అడిగేది రీఛార్జ్ ప్లాన్ గురించి కాదు, మన నెక్స్ట్ ప్లాన్ గురించి. మనకంటూ పెద్దగా ప్లాన్ ఏం లేదురా. వాళ్ళు వేసుకున్న ప్లాన్ చెడగొట్టమే మన ప్లాన్. వావ్, వాట్ ఏ ప్లాన్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అను మనం వేసుకునే ప్లాన్లన్నీ చెడగొడదామని వాళ్ళు తిరిగి ప్లాన్ వేస్తున్నారు. ఏడ్చారు వెదవలు, వాళ్ళకి అంత సీన్ లేదు లేరా. నువ్వు లైట్ తీసుకో. ఏంటి సడన్ గా లైట్ ఆఫ్ అయిపోయింది? నువ్వే కదా నువ్వు లైట్ తీసుకో అన్నావు. తీసుకున్నాను, ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? అబ్బా, ఎక్కడ తీసావు అక్కడే పెట్టరా. సరే అను. హే అను, వాట్స్ ద నెక్స్ట్ ప్లాన్? ఏం లేదే, మీరు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేయండి, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. పిల్లలు, ఫుడ్ రెడీ అయిపోయింది, అందరూ కాలు చేతులు కడుక్కొని రండి. మామా, అను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని మా నాన్న బేభత్సంగా వండిస్తాడు రా. అబ్బా, చికెన్ బిర్యానీ వాసన గుమగుమలాడేస్తుంది. మొత్తం మొక్కలన్నీ మనం తినేసి అలా బొక్కలు మిగులుతాం పదండ్రా. ఆహా, డిష్లన్నీ హాట్ బాక్స్ లో పెట్టించినట్టుంది. లెట్స్ అటాక్.
ఎగ్ పీస్ అన్నా, లెగ్ ఉంది, పీస్ ఏది? ముఖం కడుక్కునే గ్యాప్ లో మొత్తం మొక్కలన్నీ మేకేశారు. శూర్పణఖ సిస్టర్స్ లా ఉన్నారు కదరా. తారా తొల్లిపై తొంది తింటావా? నువ్వు తినరా, నువ్వు తిను. ఏరా అన్నయ్య, గడ్డి కోసం ఎదురు చూస్తున్న గేదెల్లా ఫుడ్ కోసం భలే ఎదురు చూస్తున్నారా? ఓసేయ్, అది పొట్ల చెరువు గట్ల 10 మంది తినాల్సిన ఫుడ్ నలుగురు కలిసి పందుల్లో ఎలా తినేసారే? కష్టపడినాం, ప్లేట్లు తీసుకున్నాం, బిర్యానీ వడ్డించుకున్నాం, పెద్ద పెద్ద ముద్దలు కలిపినాం, మింగి తిన్నాం. ఛాన్స్ ఇస్తే మమ్మల్ని కూడా తినేసేలా ఉన్నారు కదే. ఏమన్నా ఏమో అంటున్నావు? అన్నేంటి అన్న, తొన్నలా ఉన్నావు. నేను నీకు అన్న ఏంటి? ఏంది? అదే అన్నలకే అక్కలా ఉన్నావు, నేను నీకు అన్న ఏంటి? జస్ట్ కాల్ మీ బ్రో. ఓకే బ్రో. అబ్బా చిచ్చి. అరే సరు, కైకు గోరాని పరేషాన్ చేస్తున్నావు. వాడు అచ్చా లడకా చేసే దిక్తే. ఏంట్రా ఏదో అంటుంది? నువ్వు దిక్కులేనోడు వంట. నో ఐ నో ఎవ్రీ దిక్కు. వాట్ అడ్రస్ యు వాంట్? అబ్బా దూకుడు చెప్తే ఆగడు అర్థమైంది. ముజ్కో గోరా చేసే లड़के పసంద్ హై. అచ్చా హా సచ్చా. అబ్బా ఇంకా రచ్చ రచ్చే. ఏంట్రా రచ్చరచ్చా? ఇంకా మనం ఇచ్చే స్ట్రోకులకి వాళ్ళకి ఎక్కుద్ది పెచ్చ. ఏం చేద్దాం మావా? చెప్పే టైం లేదు, సినిమా వేసి చూపించేద్దాం. హే అను, నేను స్నానానికి పోతున్నా. హే నా పేరు బండ సరోజా, నాకిష్టం గొట్టం కాజా. హే అను, వాటర్ రావట్లేదే. అను, ఐ కాంట్ ఫైండ్ మై చార్జర్. ఆస్క్ ప్రసాద్ సార్. అను అను, मेरा चश्मा किधर है? తుమారా చష్మా మా ఎదురింటి రష్మి ఇంట్లో పడ రహా హై. అను, ఏ घर में कुछ गड़बड़ हो रहे है. అవునే, ఏదో జరుగుతుంది. నేను స్నానం చేస్తుంటే వాటర్ ఆగిపోయాయి. Yes Anu, my charger wire is also broken. I need to tell this to professor. అబ్బా ఇదంతా కోతిగడి పనే అయి ఉంటుంది. దిస్ ఈస్ ద ఫైనల్ టచ్. కాక్రోచ్. Oh my god, बचाओ मुझे. రే శ్రీనివాస్ మనోహర్. ఒసే అనుష, బ్రాకెట్ లో మను మర్చిపోయావు. బ్రాకెట్ కాదురా, కొడితే రాకెట్ లో ఎగురుతావు. మరి ఇక్కడ మేము పాకెట్ లో చేతులు ఎట్టేసుకుని కూర్చున్నాం, మరి మేము కొడతాం. కొడితే కొట్టించుకోవడానికి నేను గూటి పిల్లని కాదురా, సింహం పిల్లని కరిచి పడేస్తా. అదేంటే నువ్వు జగన్నాథం పిల్లవనుకున్నాను. సింహం పిల్లవా? తోకేది. ఎక్కువ మాట్లాడితే నీతో కట్ చేస్తానరా కోతి. మూసుకోవే మాడిపోయిన చపాతి. నిన్నెలా కాదురా. ఏ నీకు దిండు సరిపోదురా, పెద్ద బండిచ్చుకొని కొట్టాలి. అను తల్లి. సారీ డాడీ, అసలు ఏం జరిగిందంటే నువ్వు ఇంకేం మాట్లాడుకోను. ఎన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికావే. ఇన్నాళ్ళు నన్నే బుక్ చేసేదానివి కదా, ఇప్పుడు నువ్వు బుక్ అయ్యావు. ఆడియన్స్ మీరు సాటిస్ఫైడా? ఒరే సంతోష్, నువ్వు ఇంకా స్వాగ్ బీజిఎం స్టార్ట్ చేయరా.